అధ్యక్షుడి ఆదేశం మేరకు వారి దగ్గర రావడం జరిగింది. ఇది మా పార్టీకి సంబంధించిన అంశం. దీనిలో నేను వాస్తవంగా లక్ష్మణ్ కుమార్ గారు నా సోదరుడు 30 సంవత్సరాల రాజకీయాలు ఎప్పుడు కూడా ఒక మాట అనలేదు. కానీ సోషల్ మీడియాలో వక్రీపడ్డ తర్వాత అతను బాధపడి తను స్పందించాడు. దానికి కూడా పెద్ద సీరియస్గా అంశం లేదు. అతను బాధపడితే నేను చింతిస్తాను, విచారం వ్యక్తం చేస్తున్నాను. దానికి దీంట్లో మా ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో జరిగినటువంటి అంశంకు దీనికి సంబంధించిన పెద్ద తీసుకోవాల్సిన అవసరం లేదని నేను భావిస్తాను. అన్నదమ్ముల మధ్య అల్టిపెట్టేముంటుంది నేనేమంటున్నా, నేను ఆయనను అననే లేదు. పత్రికలో వచ్చిన వార్తల పట్ల తన కొంత అపోహం చెందుండొచ్చు. తనకు మనసుకు ఎవరైనా అటువంటి ఆ స్థానంలో బాధ కలుగుతుంది. దానికి విచారం వ్యక్తం చేస్తూ చింతిస్తున్నా చెప్తాను. మీరు బాధపడితే మాత్రం చింతిస్తున్నాను. నేను బాధపడితే చింతించాల్సినంత అవసరం ఆయనకు లేదు. ఆయన మాట్లాడిన మాట ఎంటైర్ తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజలు చూసినారు. మీడియా మిత్రుల సాక్ష్యం. భారతదేశంలో ఇవాళ జ్యుడిషియల్ పరంగా మీడియాలో ఎంత శక్తివంతమైంది. ఆ శక్తివంతమైన మీడియా మిత్రుల యొక్క సమక్షంలో పట్టిన మీడియా సమావేశం సమక్షంలో పట్టిన కెమెరాల ముందు మాట్లాడినటువంటి మాటకు ఇక ఆ మాటను నేను పొరపాట్లో మాట్లాడినన్న మాట అనాల్సిన పోయి ఇక ఆయన చింతిస్తుంటే నేను బాధపడుతున్నా అంటే ఆయన విజ్ఞత గురి పెడతాను.